హలో అండి, నేను అరుణానందగిరి. ఇక తెల్లవారుతుందంటేనే ఇక పక్షుల హడావుడి మొదలవుతుంది. చిట్టి పిట్టలు ఉన్నాయి చూడండి. ఇప్పటిదాకా వచ్చుడు. నేను అరుణానందగిరి. ఇక ఈరోజు వసంత పంచమి సందర్భంగా మరి మన పూజా రూమ్ అయితే మంచిగా దేవత ప్రతిమలన్నింటినీ అభిషేకం చేసుకొని కుంకుమ గంధంతో అలంకరించి నైవేద్యం కూడా సమర్పించడం. ఇప్పుడు ధూపం వేద్దాం. ఇప్పుడు నిత్య పూజ అయింది. ఇప్పుడు సరస్వతి అమ్మవారికి పూజ. సంవత్సరంలో 2 సార్లు నేను సరస్వతి అమ్మవారిని పూజిస్తా. వసంత పంచమి రోజు, తర్వాత దసరా నవరాత్రులలో కూడా మూల నక్షత్రం రోజు. ఇక చాలా సంతోషం అనిపిస్తుంది. ఒక స్పెషల్ పూజ చేసుకున్న నాకు ఇష్టం చాలా సరస్వతి అమ్మవారి పూజ అంటే. ఇక ఇప్పుడు అమ్మవారి అష్టోత్తరం చేసుకొని ముందుగా అయితే, తర్వాత దీపం ధూపం నైవేద్యం తాంబూలం. ఇదే సింపుల్ పూజ విధానం. అయితే మాకు ఎప్పటి నుండో కూడా బాసరకి వెళ్ళడం ఒక ఆనవాయితీ. మా నాన్న బాసర సరస్వతిదేవి అమ్మవారిని పూజిస్తేనే పుట్టిండని తనకు వాసరయ్య అని పేరు పెట్టిండ్రు. ఆ పేరు అయితే రేరుగా ఉంటుంది, చాలా రేరుగా ఉంటుంది. ఇక తనకు ఆ పేరు చాలా మంచిగా కలిసి వచ్చింది. ఇక అప్పటి నుండి మేమందరం కూడా కంపల్సరీ సంవత్సరానికి ఒకసారి బాసర సరస్వతిదేవి అమ్మవారి దగ్గరికి వెళ్తాం. అందరికీ అక్షరాభ్యాసం, తల వెంట్రుకలు, పుట్టెంట్రుకలు తీసిన తర్వాత మళ్ళీ అక్కడ బాసరలో కూడా ఒకసారి అందరికీ పిల్లలకు మళ్ళీ వెంట్రుకలు తీయడం ఇట్లా చేస్తాం. ఇక చాలా బాగా అనిపిస్తుంది అమ్మవారి దగ్గరికి వెళ్తే. ఇప్పుడు బాసర వెళ్ళినా అమ్మవారికి ఓడిబియ్యం సమర్పించడం. ఇక ఎక్కడ అమ్మవారి దగ్గరికి వెళ్ళినా మనం సారె సమర్పిస్తే చాలా మంచిదట. అయితే ఏ అమ్మవారికి కూడా మనం సారె సమర్పించే అంత ఉండదు మన దగ్గర, అంత అమ్మ మనకి ఇచ్చిందే. కానీ మనం సమర్పణ చేసే భావనలోనే అమ్మ సంతృప్తి చెందుతుంది అంటారు. ఇక ఇప్పుడు కర్పూర హారతి ఇద్దాం. వారమునాడు శుభమూల సగే తల్లి శ్రీ మహాలక్ష్మికి దేనీరాజనం. శృంగేరి పీఠమున సుందరాకారిణి శారదామాయికి దేనీరాజనం. చదువు సంధ్యలు ఇచ్చి చల్లంగమము బ్రోచు వాగ్దేవినికి దేనీరాజనం. సంకీర్తనంతో నీరాజనం, సంకీర్తనముతో నీరాజనం. ఇప్పుడు పూజ అయింది. పూజ అయిన తర్వాత ఉసిరి చెట్టు దగ్గర దీపారాధన చేసుకుందాం. ఇక ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసి నెక్స్ట్ షార్ట్లో మన బ్రేక్ఫాస్ట్ రొటీన్ చూద్దాం మరి.